అంటే ఆ 4 దుప్పళ్ళు బయటకు ఆడేసి లేచి కూర్చుని తగ్గిపోయిన తమ్ముడు అంటుంది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందులో చదువు ఏమన్నా కావాలమ్మా? ఇదేమన్నా ఉండాలా? వాక్చాతుర్యం కావాలా? ఏం అక్కర్లేదు. నిజంగా ప్రభువుని విశ్వసించి మనం రక్షణ పొంది ఆయన ఇచ్చే ఆత్మ అభిషేకం కలిగి ఉంటే ఆ ఆత్మే మనుషులను స్వస్థపరుస్తుంది, ప్రభావం వాళ్ళకి వెళుతుంది, బలము పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు, రోగులు బాగుపడతారు, దెయ్యాలు వెళ్ళిపోతాయి, అనేకులు మారు మనసు పొంది సంఘములో చేరి ప్రభు కొరకు సిద్ధపడతారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జ్ఞానులు అని అనుకోక, మరి సువార్త అనే ప్రకటన వెరితనంగా ఉన్నప్పటికీ అందులోనే దేవుని శక్తి ఉంది, అదే దేవుని జ్ఞానం అని మనం తెలుసుకొని మరి నమ్మి ప్రభు ఇచ్చే రక్షణ పొందుకొని పరలోకం వెళ్ళే బిడ్డలుగా, లేక బ్రతికి నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలుగా మీరు ఉండాలని ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు ఇలా ఇదే ప్రభు చెప్తున్నాడు అక్కడ ఏమని, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో, ఇప్పుడు ఆ మాట చదవాలి. మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో ఇప్పుడు మనుష్య కుమారుడు కూడా సిలువ వేయబడ్డాడు కాబట్టి విశ్వసించేవారు, చదవమ్మా ఎంతది, యోహాను 3:14 చదవండి, చదివితే ముగించేద్దాం, అయిపోయింది. అరణ్యంలో ఉన్నాము, రోజమ్మన్ గారు ఉండండి. మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు, అదిగో ఏమవడు, నశింపుడు, ఇంకా నరకంలోకి వెళ్ళడు, నశింపక ఆయన ద్వారా ఏం పొందుకుంటాడమ్మా, నిత్య జీవం అనగా పరలోకము అనుగ్రహించబడినట్లు ఎత్తబడవలెను. అంటే ఇప్పుడు ఎత్తబడ్డా లేదా, సిలువేయబడ్డా లేదా? ఎందుకు సిలువేయబడ్డాడు? మనం ఎవ్వరము కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన సిలువేయబడ్డాడు. అనగా యేసయ్య కార్చిన రక్తము ద్వారానే మనందరికి విడుదల దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. మరి ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది, మనందరికి విమోచన ఉంది. కాబట్టి ఇది దేవుని జ్ఞానం, అర్థమైందా? ఈ జ్ఞానం మనం సంపాదించుకుందాం. మరి ప్రభుని తెలుసుకుని రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకోండి, ఆత్మ లేని బిడ్డలు ఆత్మను పొందుకొని ఆ నరకానుడు తప్పించబడి మోక్షంలోనికి వెళ్లే బిడ్డలుగా మీరందరూ సిద్ధపడాలని, మీకున్న ఏ బలహీనత అయినా సరే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అలాగే కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఆర్థికపరమైన కష్టాలున్నా, ఇబ్బందులున్నాయి, అప్పులు పారుకుందా, లేకపోతే పిల్లల విషయంలో, బిడ్డల విషయంలో, వాళ్ళ చదువు విషయాల్లో, వివాహాల విషయాల్లో ఏ సమస్య మీరున్నా సరే ప్రార్థన చేయండి, ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు నమ్మాలే కానీ సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు. బిడ్డల గొప్ప కార్యాలు, ఎంతో అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేయగలడు. అలాంటి ప్రభుని మీరు తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ, స్వస్థత, ఆత్మీయ జీవితం కలిగి మరి బ్రతికి బాగుపడి పరలోకానికి వెళ్ళే బిడ్డలుగా సిద్ధపడాలని కోరుతున్నాను. మళ్ళీ అదే మాట మళ్ళీ హెచ్చరి, జ్ఞాని ఏమాయను, అర్థమైందండి? అలాగ ఉండొద్దు. మనం ఏదో అయిపోయేవారులాగా అన్నీ తెలిసి అంటే కాదండి, అన్నీ ఎరిగి అన్నీ తెలిసి ఇంటి వెనకాల ఏంటది సామెతమా? అది అమ్మ కరెక్ట్. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిందండి. అమ్మా నువ్వు ఎంత బతుకుతున్నావో తెలియదు, అర్థమైందా? నువ్వు ఇంటి వెనకాల మాత్రం చనిపోకూడదు. నువ్వు రక్షణ పొంది పరలోకం వెళ్ళాలి. దేవుడి మాటలను దీవించను గాక. ఆమె దయతో అందరూ తల